కృప అంటే ఏంటి అంటే ఎదటివాడి తప్పును అని మన్నించి దానికి శిక్ష వేయకుండా తిరిగి వాడిని రక్షించేదే కృప. అంటే తప్పుకు శిక్ష లేకుండా కొట్టివేసి ఆ తప్పుకు బదులుగా శిక్ష లేదు, పైగా రక్షణ. అది కృప. అంటే యేసుక్రీస్తును కృపామయుడు అంటూ ఉంటారు, కృపగలవాడు అంటూ ఉంటారు, కృపకు పాత్రుడు అంటూ ఉంటారు. అండి నిజంగా యేసుక్రీస్తు వారు కృప వలన ఈరోజు మనం రక్షింపబడ్డాము అని చాలామందికి తెలుసు. ఏంటి ఆ కృప అంటే, మనం చాలా మంది అందరం ఇంచుమించుగా ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులే అని బైబిల్ చెప్తుంది. కనుక మన పాపములకు శిక్ష లేకుండా వాటిని కడిగి పైగా రక్షణ అనే గొప్ప ఆధిక్యతను మనకి కట్టబెట్టాడు. అది కృప అంటే.